పుత్రాదుల యందు స్నేహం శోకం విడిచి సర్వ పరిగ్రహాలను త్యజించి దేహమందు విరక్తి పొంది మరణించే వరకు పరమేశ్వరుని ఆరాధించాలి. అన్ని భోగాలు వదిలి ఈ దేహాన పరమేశ్వరుని ఆరాధించుచున్నవారు ఒకే జన్మలో ముక్తిని పొందగలరు. పరమానంద స్వరూపము లింగాకారము కేవలము సద్రూపము నిరంజనం జ్ఞానస్వరూపం సర్వవ్యాపి ఎప్పుడు యోగుల హృదయాల్లో నిలిచినదిగా ధ్యానించాలి. ఇతరులు కూడా నియమపూర్వకంగా యథావిధిగా ఎక్కడో ఒక చోట లింగాన్ని భావించి మహేశ్వరిని అర్చించువారు ముక్తిని పొందెదరు. జలమధ్యాన అగ్నిమధ్యాన ఆకాశాన సూర్యునిలో ఇతర ప్రదేశాలలో రత్నాదుల యందు ఈశ్వరలింగం భావించి శివుని ఆరాధించాలి. ఈ జగమంతా లింగమయము. లింగమందే సకల జగత్తు ప్రతిష్ఠించబడింది కావున లింగమున ఈశ్వరుని శాశ్వతని ఏదో ఒక ప్రదేశంలో అర్చించాలి. సకల వర్ణాశ్రమ ధర్మాలను నాయందు మనసు నిలిపి ఆచరిస్తూ అదే జన్మయందు జ్ఞానం పొందినవాడు శివ సాయుధ్యం పొందును. వారణాసిలో నివసించి వారు నీచులైన పాపులైన ఈశ్వరానుగ్రహం వల్ల సంసారంను తరింతురు. కావున ముక్తి కోరువారు ధర్మం ఆచరించాలి అని పరమేశ్వరుడు మహామునులకు తెలిపెను. అటు పిమ్మట సర్వోత్తమమైన ఆత్మయోగం చెప్పి ఈశ్వరుడు అచ్చటే పక్కనే కూర్చున్న నిరామయుడైన నారాయణునితో బ్రహ్మవాదుల హితం కోరి నేను యోగాన్ని బోధించితిని. దీన్ని మీరు ప్రశాంత చిత్తులకు శిష్యులకు ఉపదేశించాలి అని చెప్పి యోగీంద్రులతో మరలా ఇట్లా పలికెను. బ్రాహ్మణులకు భక్తులందరికీ హితంను కలిగించుటకు మీరందరూ విధిపూర్వకంగా శిష్యులకు నా జ్ఞానం ఉపదేశించడు. ఇతడు శ్రీమన్నారాయణుడు, నేను ఈశ్వరుడను. మా ఇద్దరిలో భేదం చూడని వారికే ఈ జ్ఞానం ఉపదేశించాలి. నా దివ్య రూపమే నారాయణ నామంతో వ్యవహరించబడను. అన్ని ప్రాణుల్లో అంతర్యామిగా ఉండను. ఈ రూపం శాంతము అక్షరము. లోకమున భేదమును చూచు జనులు ఇందుకు భిన్నంగా చూచినా వారు నన్ను చూడజాలరు. మరలా పుట్టుచుందరు. అవ్యక్తుడైన విష్ణువును మహేశ్వరుడైన నన్ను ఒక్కటిగా చూచువారు మరలా పుట్టరు. కావున ఆద్యంతమును లేనివాడు అవ్యయుడు ఆత్మస్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువును నన్నుగానే చూచుచు అట్లే పూజించుడు. విష్ణువు మరి ఒక దేవతగా నన్ను ఇంకొక దేవతగా భావించువారు ఘోర నరకాలు పొందెదరు. నేను వారిలో నివసించను. నన్ను ఆశ్రయించిన వాడు మూర్ఖుడైన పండితుడైన బ్రాహ్మణుడైన చివరకు చండాలుడైనా ముక్తినిచ్చేదను. కానీ నారాయణ నిందించే వారికి మోక్షమియ్యను. కావున మహాయోగి పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని నాకు ప్రతీతి కలిగించుటకు నా భక్తులు పూజించాలి, నమస్కరించాలి. ఇట్లు పలికి శంకరుడు వాసుదేవుని ఆలింగనం చేసుకుని వారందరూ చూస్తుండగానే అంతర్ధానం చెందెను. నారాయణుడు కూడా దివ్యదేహం విడిచి తాపస వేషం స్వీకరించెను. యోగులతో ఇట్లు పలికెను. పరమశివుని అనుగ్రహంతో మీకు పరిశుద్ధమగు జ్ఞానం లభించింది. ఈ మహేశ్వర జ్ఞానం సాక్షాత్తుగా సంసార నాశకం. మీ సంతాపం తొలగిపోయినది. కావున మీరందరూ ధార్మికులైన శిష్యులకు పరమేశ్వర విజ్ఞానాన్ని ప్రవర్తింపచేయడు. ఈ జ్ఞానాన్ని భక్తులకు శాంతులకు ధార్మికులకు ఇయ్యవలెను. యోగ విధులలో ఉత్తముడుగా విశ్వరూపుడగు నారాయణుడు యోగులతో ఇట్ల పలికి అంతర్ధానం చెందెను అని వ్యాసుడు పలకగా ఆ యోగులు కూడా దేవాది దేవుడు మహేశ్వరునికి సకల జగత్కారుడైన నారాయణునికి నమస్కరించి తమ తమ స్థానాలకు వెడలిరి. ఈశ్వర జ్ఞానాన్ని సనత్కుమార భగవానుడు సంవర్తుడు సత్యవ్రతునికి బోధించిరి. యోగీంద్రుడైన సనందనుడు పులహునికి, పులహ ప్రజాపతి గౌతమునికి, అంగీర ప్రజాపతి వేదవిత్తగు భారద్వాజునికి బోధించిరి. కపిలుడు జైగీషవ్యునికి పంచశిఖునికి బోధించెను. సర్వతత్వములు తెలిసిన నా తండ్రి పరాశరుడు సనకుని వలన ఈ పరమజ్ఞానం పొందెను. పరాశరుని వల్ల వాల్మీకి పొందెను. శంకరుని అంశతో పుట్టిన మహాయోగి అగు వామదేవుడు ఈ జ్ఞానాన్ని నాకు తెలిపెను. ఈ వామదేవుడు సాక్షాత్తు మహేశ్వర రూపుడు. శ్రీమన్నారాయణుడు దేవకీతనయునిగా అవతరించి స్వయంగా అర్జునునికి ఈ జ్ఞానం ఉపదేశించెను. నేను రుద్రరూపుడైన వామదేవుని వల్ల ఈ జ్ఞానం పొందిన నాటి నుండి శంకరుని యందు విశేష భక్తి కలిగెను. అప్పటి నుండి నేను సర్వలోక శరణ్యుడగు రుద్రుని పొందితిని. రుద్రుడు భూతేశుడు, గిరీశుడు, స్థానుడు, దేవదేవుడు, త్రిశూలి, గోవృషవాహనుడు ఒక శంభుదేవుని భార్యాపుత్రులతో కలిసి మీరు కూడా శరణు పొందుడు. శివుని అనుగ్రహంతో కర్మయోగంతో మహాదేవుడు గోపతి భూతిభూషణుడు శంకరుని పూజించడు అని ఇట్లు పలకగా సౌనకాది మహర్షులు శాశ్వతుడు, స్థానరూపుడు, సనాతనుడు, సత్యవతీ సుతుడైన వ్యాసునికి నమస్కరించరి. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు సర్వలోక మహేశ్వరుడు అగు కృష్ణద్వైపాయనునితో సంతుష్టాంగంతరంగులై ఇట్లు పలికిరి. మీ అనుగ్రహం వల్ల సర్వలోక శరణ్యుడు గో వృషధ్వజుడని శంకరుని యందు దేవతలకు కూడా లభించని భక్తి ఇప్పుడు మాకు కలుగును. ఓ మునిశ్రేష్ఠ, ఇప్పుడు మాకు సర్వోత్తమమైన కర్మయోగం బోధించుము. ఈ కర్మయోగంతో ముముక్షువులు ఈశ్వరుని ఆరాధించగలరు. అట్లే సకలలోక రక్షణ, ధర్మ సంగ్రహము, కూర్మరూపి
దేవదేవుడకు శ్రీ మహావిష్ణువు అమృతమథన సమయాన ఇంద్రుడు అడగగా చెప్పిన దాన్ని కూడా వివరించుమని పలకగా సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు మునుల మాటలు విని సుసమాహిత చిత్తుడై సనాతనమైన కర్మయోగం చెప్పసాగను. ఓం శాంతి శాంతి శాంతి.